సలార్ డంకీ ఈ రెండు సినిమాలకి ఇంత తక్కువ కలెక్షన్స్ రావడానికి మెయిన్ కారణం ఫ్యాన్సే. అదే ఫ్యాన్ వార్స్. వీడియోని కంప్లీట్గా చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు యానిమల్ ఎందుకు అంత పెద్ద హిట్ అయింది? రణబీర్ కపూర్ ఫ్యాన్స్ వల్ల కాదు కదా, న్యూట్రల్ ఆడియన్స్ వల్లే హిట్ అయింది ఆ సినిమా. నార్త్ సౌత్ అని తేడా లేకుండా ఇండియాలో ఉన్న మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఆ సినిమా బాగా నచ్చింది. అదే అందరి హీరోల ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేసి బాగా చూశారు సినిమాని. కానీ డంకీ వర్సెస్ సలార్కి అలా జరగలే. ఈగోతో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ సలార్కి పోయినారు అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ డంకీకి పోయినారు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్గా రాజమౌళిని తీసుకుందాం. బాహుబలి అనే ఒక పెద్ద సినిమా తీశాడు, సినిమాని బాగా ప్రమోట్ చేసుకున్నాడు అండ్ చాలా మంది పెద్ద హీరోస్ని కూడా రిక్వెస్ట్ చేశాడు. అందుకే కదా చాలా పెద్ద పెద్ద సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి ఆ టైంలో. బాహుబలి ఒకటే ఉంది కదా, అందుకే కలెక్షన్స్ కూడా మంచిగా వచ్చాయి. రోజుకు 100 కోట్లు, రోజుకు 100 కోట్లు, 10 రోజుల్లో 1000 కోట్లు కొట్టేసింది. సో ఇక్కడ ఏమనిపించింది, అతను ఈగోతో పోటీకి వెళ్లకుండా మిగతా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఒకవేళ వాళ్ళందరూ ఒప్పుకోకపోయినా ఇతను కాంప్రమైజ్ అయ్యి ఏ సినిమా లేని టైంలో వేసుకునేవాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తన సినిమాని చూడాలి అండ్ కలెక్షన్స్ కూడా బాగా రావాలని. అందుకే బాహుబలి 2 ఇప్పటికీ ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీగానే మిగిలిపోయింది. కానీ సలార్ డంకీ విషయంలో ఏమైంది, కంప్లీట్ ఈగో. ఆడియన్స్ ని రీచ్ అయ్యి మా సినిమా చూడండి అని అడగడంలో తప్పే లేదు. కానీ రెండు సినిమాలకి ప్రమోషన్లు జరిగాయా? అస్సలు జరగలేదు. మావాడు పాన్ ఇండియా స్టార్ అంటే మావాడు పాన్ ఇండియా స్టారే, మావాడికి ప్రమోషన్లు అక్కర్లేదంటే మావాడికి కూడా అవసరం లేదని ఎవరింట్లో వాళ్ళు కూర్చున్నారు ఇద్దరు. కానీ ఇప్పుడు ఏమైంది, ప్రమోషన్స్ చేసింటే బాగుండేది అనుకుంటున్నారు. ఫ్యాన్స్ ఆటోమేటిక్ గా వస్తారు అండ్ 2-3 సార్లు కూడా చూస్తారు సినిమాని. కానీ వీళ్ళు పుల్ చేయాల్సింది మిగతా హీరో ఫ్యాన్స్ ని అండ్ న్యూట్రల్ ఆడియన్స్ నే. ఈ పాయింట్ కి వస్తే ఈ రెండు సినిమాలు ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. కొన్ని మంత్స్ బ్యాక్ అనుకుంటా సలార్ వర్సెస్ డంకీ అంటుంటే అలా అనకూడదు, సలార్ అండ్ డంకీ అనాలి అని చెప్పారు. ఎందుకంటే మనం మూవీ లవర్స్ కాబట్టి రెండు సినిమాలు చూడాలి, రెండింటిని హిట్ చేయాలి అని చెప్పారు. బొంగు భూషణం. ఇప్పుడు ఏమైంది, సలార్ వర్సెస్ డంకీనే అయింది. అది అంతెందుకు అబ్బా, నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను అడిగినా సరే సలార్ డంకీ వస్తుందంటే సలార్ వర్సెస్ డంకీనే అని చెప్తా. ఎందుకంటే రెండు పెద్ద సినిమాలే అండ్ ఇద్దరు పాన్ ఇండియా స్టార్సే. ఇద్దరులో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అంటే ఇంత కష్టం వచ్చేది కాదు. వీళ్ళిద్దరి రేంజ్ కి అండ్ ఇప్పుడు వచ్చే కలెక్షన్స్ కి అస్సలు సంబంధమే లేదు. ఒక నత్త ఎంత స్పీడ్ గా పోతుందో అంతే స్పీడ్ గా వస్తున్నాయి కలెక్షన్లు, అంటే స్లోగా అని చెప్తున్నా. అండ్ దీంతో పాటు ఇద్దరి మీద ఎలిగేషన్స్ అయితే వచ్చాయి. సలార్ కలెక్షన్స్ ఫేక్ అంటే డంకీ కలెక్షన్స్ ఫేక్ అంటున్నారు. ఓన్లీ డంకీనే కాదు, పఠాన్ కలెక్షన్స్ ఫేక్ అండ్ డంకీ కలెక్షన్స్ కూడా ఫేక్ అనే చెప్తున్నారు. ఒకసారి బాగా ఆలోచించండి. యాక్చువల్ గా మన సినిమా ఎప్పుడో రావాల్సిందే. అక్టోబర్ అన్నారు, తర్వాత నవంబర్ అన్నారు, లాస్ట్ కి డిసెంబర్ అన్నారు. కానీ డంకీ వాళ్ళు రిలీజ్ డేట్ ని ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నారు. ఈ రకంగా చూస్తే మనోళ్ళదే తప్పుందబ్బా. 2 వారాలు కలిదే కానీ అట్లీస్ట్ ఒక వారం ముందన్నా లేకపోతే వారం తర్వాత అన్నా రిలీజ్ చేసి ఉండాల్సింది. హాలిడేస్ ఉన్నాయి కదా అని చెప్పి ఒకరు 21st ఒకరు 22nd వదులుకున్నారు. హాలిడేస్ గురించి ఆలోచించారు, ఓకే బానే ఉంది. కానీ కంటెంట్ మాత్రం రెండు సినిమాల నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు. సలార్ యాక్షన్ జానర్ కాబట్టి దాంట్లో అది నార్మల్గా ఉంది. డంకీ ఫన్ అండ్ ఎమోషన్స్ జానర్ కాబట్టి ఇది కూడా దీంట్లో నార్మల్గా ఉంది. రెండు సినిమాలు అయితే ఎవరిని కూడా సాటిస్ఫై చేయలేదు కంప్లీట్ గా. ఎందుకంటే రెండు సినిమాల్లో మైనస్ పాయింట్లు బాగున్నాయి. ఈ మూవీ మేకర్స్ కి వాళ్ళ కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉందో కానీ ఈ పిచ్చి పని అయితే చేశారు. సో అందుకే స్క్రీన్స్ విషయంలో కూడా ఇద్దరికి దెబ్బ పడింది. ఒకవేళ అలా కాకుండా ఈ రెండు సినిమాలకి అట్లీస్ట్ 1 వీక్ లేదా 2 వీక్స్ గ్యాప్ ఉందనుకోండి, రెండు సినిమాలకు కూడా స్క్రీన్స్ బాగా వచ్చేవి. అండ్ ఈ పాటి కలెక్షన్స్ కూడా డంకీకి 800 కోట్ల పైన వస్తుండే అండ్ సలార్కి ఏమో 1200 crores ప్లస్ వస్తుండే. ఎందుకంటే 12th వరకు పెద్ద సినిమాలే లేవు. అండ్ ఇప్పుడు చూడండి ఏమైందో, సలార్ థియేటర్లు ఖాళీగా ఉన్నాయి, డంకీ ఏమో అడ్రస్ లేకుండా పోయింది. అయినా కూడా దానికి కలెక్షన్స్ వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి షారుఖ్ ఖాన్ ని ప్రభాస్ ని కంపేర్ చేద్దాం. ప్రభాస్ ఒక సౌత్ ఇండియన్ స్టార్ కాబట్టి నార్త్ కంటే కూడా మన సైడ్ ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. అండ్ సేమ్ షారుఖ్ ఖాన్ నార్త్ ఇండియన్ స్టార్ కాబట్టి మన సైడ్ కంటే కూడా వాళ్ళ సైడ్ ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. అండ్ మన సైడ్ వాళ్ళ సినిమా థియేటర్లు ఉండవు, వాళ్ళ సైడ్ మన సినిమా థియేటర్లు ఉండవు. నిజానికి మనోళ్ళే క్లాష్ పెట్టుకోకుండా తగ్గింటే బాగుండేదబ్బా. ఇప్పుడు డంకీ చూడండి, అవి ఫేక్ కలెక్షన్స్ ఒరిజినల్ కలెక్షన్స్ తెలీదు, కానీ 400 కోట్లు కొట్టేసి మంచి ప్రాఫిట్స్ లో ఉన్నారు ప్రతి ఒక్కరు. కానీ మనదే బ్రేక్ ఈవెన్ కూడా కాలే. అంటే దగ్గరలో ఉందనుకోండి నో ప్రాబ్లం, కాకపోతే అది ప్రభాస్ రేంజ్ కాదు అని చెప్తున్నా. ఈ పాటికి 1000 కోట్లు ఎప్పుడో వచ్చేసిండాలి కదా. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో సలార్ కున్నంత హైప్ ఏ సినిమాకి లేదు. అంత హైప్ ఉన్న సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు చూడండి ఎనిమల్ 900 కోట్లు కలెక్ట్ చేసింది. పొరపాటున సలార్ దానికంటే తక్కువ కలెక్ట్ చేసింది అనుకోండి, ఇంకా వేస్ట్ అనే కదా. రణబీర్ ఎక్కడ, ప్రభాస్ ఎక్కడ? అసలు 900 కోట్లు అయితే ఖచ్చితంగా దాటాలబ్బా, లేకపోతే పరువు పోతుంది. అందుకే ఈగోకి వెళ్లకుండా కాంప్రమైజ్ అయింటే డంకీ ఒక్కటే ఉంటది కాబట్టి డంకీ సినిమానే చూస్తారు ఆడియన్స్ అందరూ. అండ్ తర్వాత కొన్ని రోజుల తర్వాత సలార్ వస్తుంది. అండ్ సలార్ వచ్చేసి కంప్లీట్ యాక్షన్ మూవీ కదా. సో డంకీని ఈజీగా డామినేట్ చేసి కలెక్షన్స్ కూడా ఈ పాటికి 1000 కోట్లు వచ్చేస్తుండే. ఇదే ప్రాబ్లం అనుకుంటే దీనికంటే పెద్ద ప్రాబ్లం ఫ్యాన్ వార్స్. మనోళ్ళు షారుఖ్ ఖాన్ ని ట్రోల్ చేస్తే నార్త్ ఇండియన్స్ ప్రభాస్ ని ట్రోల్ చేస్తున్నారు. సో న్యూట్రల్ ఆడియన్స్ ఏం చేస్తారు, రెండు సినిమాలు వరస్ట్గా ఉన్నాయని చెప్పి ఏ సినిమాకి పోకుండా ఉంటారు. ఏముంది లేబా, రెండు సినిమాలు కొన్ని రోజుల తర్వాత ఓటీటీలో వస్తాయి కదా అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు జరిగింది కూడా ఇదే. న్యూట్రల్ ఆడియన్స్ వల్లే పెద్ద బొక్క రెండు సినిమాలకి, అంతే కదా. సో ఫైనల్ గా ఏమర్థమైంది, ఈగోకి వెళ్తే పడేది బొక్కే. ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్లో మనమే కాంప్రమైజ్ అయితే మేలు. సో అట్లీస్ట్ సలార్ 2 కన్నా మూవీ మేకర్స్ ఇలాంటి తప్పు చేయరు అని అనుకుంటున్నా. అంతే బంగారం, ఇంకా వాగి తలనొప్పి వస్తుంది, ఇట్టి దాకొస్తా. మీరు వస్తారా? పోదాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్.